నమస్తే క్యూబ్ టీవీ, నేను మీ సరిత. ఈరోజు మనతో పాటు జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ చిలుకూరి ఉదయ్ భాస్కర్ గురూజీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే గురూజీ. నమస్తే అమ్మా. రైట్, సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్ట్ అండ్ ఎపిసోడ్ అనమాట. గురూజీ, మనకి ఏపీలో 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. సో మరి ఒక్కొక్క పేరు చెప్తుంటాను, ఏ పార్టీ గెలవబోతుంది, ఎంత మెజారిటీతో వస్తుందో చెప్పగలుగుతారా? తప్పకుండా అమ్మా. రైట్, శ్రీమాత్రే నమః. మొదటగా అరకు. ఆంధ్రప్రదేశ్ లోక్సభకి 25 పార్లమెంట్లు ఉన్నాయి. అలాగే శాసనసభకి ఒక్కొక్క పార్లమెంట్లో వచ్చి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. అలాగే మనం 25 పార్లమెంట్లో కూడా ఆ పార్లమెంట్లో ఉన్న అసెంబ్లీ అభ్యర్థులు కూడా ఎవరెవరు గెలవబోతున్నారు, ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు అనేది మనం ఈ వీడియోలో మన క్యూబ్ టీవీ ప్రేక్షకులకు తెలియజేద్దాం. తప్పకుండా మీరు అడిగిన అరకు పార్లమెంటు వచ్చేటప్పటికి అరకు పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత పోటీ చేస్తుంది. అలాగే వైసీపీ అభ్యర్థి తనుజారాణి పోటీ చేస్తుంది. ఈ అరకు పార్లమెంట్లో వైసీపీ అభ్యర్థి 50,000 ప్లస్ మెజారిటీతో అరకు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి గెలుస్తుంది. అలాగే అరకు పార్లమెంట్లో అసెంబ్లీ సెగ్మెంట్స్ వచ్చేసి 7 ఉంటాయి. అందులో పాలకొండ ఎస్టీ. ఈ పాలకొండ ఎస్టీలో వైసీపీ అభ్యర్థి కళావతి, ఆమె 9,000 ఓట్ల పైగా మెజార్టీతో గెలవబోతుంది. రెండోది కురుపాంగూడ ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడ పాముల పుష్పశ్రీవాణి 7,000 ఓట్ల పైచిలకు మెజార్టీతో గెలవబోతుంది. అలాగే పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం. ఈ పార్వతీపురంలో జోగారావు, ఈయన 9,500 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నాడు. తర్వాత సాలూరు, ఇది కూడా ఎస్టీ నియోజకవర్గం. ఈ సాలూరులో కూడా పీడిక రాజన్న దొర, ఈయన కూడా 9,000 ఓట్లు పైచిలుకుతో ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నాడు. అలాగే అరకు వ్యాలీ ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడ రేగం మత్స్యలింగం 8,000 ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలవబోతున్నాడు. అలాగే ఆరోది పాడేరు ఎస్టీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విశ్వేశ్వరరాజు 10,000 ఓట్ల పైచిలుకుతో గెలవబోతున్నాడు. అలాగే 7 రంపచోడవరం, ఇది ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి 7,000 ఓట్ల మెజారిటీతో తప్పకుండా గెలుస్తుంది. ఈ అరకులో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 కూడా వైసీపీకే వచ్చి ఎంపీ అభ్యర్థి 50 నుంచి 1,00,000 మెజారిటీ మధ్యలో ఉంటుందమ్మా. ఇదే జరుగుద్ది మనం ఇచ్చే ప్రొడక్షన్. ఇక నెక్స్ట్ మరి విజయనగరం నుంచి. విజయనగరం పార్లమెంట్ వచ్చేటప్పటికి అప్పలనాయుడు టీడీపీ అభ్యర్థి, అలాగే బెల్లాని చంద్రశేఖర్ వైసీపీ అభ్యర్థి పోటీ పడుతున్నారు. ఈ విజయనగరంలో వైసీపీ అభ్యర్థి బెల్లాని చంద్రశేఖరే 22,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. విజయనగరం పార్లమెంట్ కూడా వైసీపీకే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ విజయనగరం పార్లమెంట్ పరిధిలో వచ్చేసి ఎచ్చెర్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో గొర్రె కిరణ్ కుమార్ అనే ఆయన 2,000 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుస్తారని మనం చెప్పడం జరుగుతుంది. అలాగే రాజాం ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఇది కూడా వైసీపీయే తెలే రాజేష్ 5,000 ఓట్ల పైచిలుకుతో గెలుస్తారు. అలాగే బొబ్బిలి ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి RSVKK రంగారావు గారు, ఈయన బేబినాయన్ ఏదో అంటారు, ఆయన 11,000 ఓట్ల పైచిలుకుతో ఇక్కడ టీడీపీ గెలవబోతుంది. అలాగే చీపురుపల్లి బొత్స సత్యనారాయణ గారు 6,000 నుంచి 10,000 ఓట్ల పైచిలుకుతో మెజార్టీతో బొత్స సత్యనారాయణ గారు గెలవబోతున్నారు. అలాగే గజపతి నగరం బొత్స అప్పల నరసయ్య గారు 2,000 ఓట్ల పైచిలుకుతో గెలవబోతున్నారు. అలాగే నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం నాగమాధవి, ఈ అమ్మాయి 3,600 ఓట్లతో గెలవబోతుంది. ఇక విజయనగరం వచ్చేసి వీరభద్రస్వామి వైసీపీ అభ్యర్థి 9,000 ఓట్ల పైచిలుకుతో గెలవబోతున్నారు. ఇది విజయనగరం పార్లమెంట్ పరిస్థితి అమ్మ. వైసీపీకే ఫేవర్గా ఉంది విజయనగరం. విజయనగరం ఎంపీ కూడా వైసీపీయే వస్తుంది. నెక్స్ట్ మరి విశాఖపట్నంలో పార్లమెంట్ వైజ్గా వచ్చేసి మన బాలకృష్ణ గారు అల్లుడు శ్రీ భారత్ పోటీ చేస్తున్నాడు. కూటమి తరపున బొత్స ఝాన్సీ వైసీపీ తరపున పోటీ చేస్తుంది. సో ఇక్కడ మనం ఇచ్చే ప్రొడక్షన్ అయితే విశాఖపట్నం పార్లమెంటు 26,000 ఓట్ల పైచిలుకుతో భరత్ బాలకృష్ణ గారు అల్లుడు గెలవబోతున్నాడు. ఇక విశాఖపట్నం పార్లమెంట్లో శృంగవరపుకోట
లలిత కుమారి ఏమో 3256 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గెలుస్తుంది. అలాగే భీమిలి మొత్తంశెట్టి శ్రీనివాస్ 5151 ఓట్లతో మొత్తంశెట్టి శ్రీనివాస్ వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ గారు 6300 ఓట్లతో రామకృష్ణ బాబు ఈయన టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే విశాఖ సౌత్ వాసుపల్లి గణేష్ 4000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే విశాఖ నార్త్ వచ్చేసి విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ ఆయన 6000 ఓట్లతో గెలుస్తారమ్మా. ఇక్కడ గాజువాక వచ్చేసేసి గుడివాడ అమర్నాథే 2000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ విశాఖలో పార్లమెంటు టీడీపీకే కూటమికి అదే వెళ్తుంది, అనుకూలంగా ఉంది. శ్రీకాకుళం పార్లమెంట్లో ఇక్కడ టీడీపీకి కింజారపు రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తున్నాడు. అలాగే శ్రీకాకుళంలో పేరాడ తిలక్ వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇక్కడ కింజారపు రామ్మోహన్ నాయుడే 45,000 పైల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి పాత ఎంపీ గారే మళ్ళీ తిరిగి గెలుస్తున్నారు. సో ఇచ్చాపురం అసెంబ్లీలో టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్ 7,000 ఓట్లతో గెలుస్తాడు. అలాగే పలాస టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష 9,000 ఓట్లతో గెలుస్తుంది. టెక్కలి కింజారపు అచ్చెన్నాయుడు 7,000 ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలుస్తాడు. అలాగే పాతపట్నం వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి 4,000 ఓట్లతో గెలుస్తుంది. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో ధర్మాన ప్రసాదరావు ఈయన 5,100 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆముదాల వలసలో తమ్మినేని సీతారాం ఆయనే 6,000 ఓట్లతో ఆయన కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయమ్మా.